హలో ఆల్. ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫీమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జేఎస్ఏ, ల్యాబ్ అటెండర్ పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 7,267 ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 19th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd October 2025 వరకు ఉంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి nestes.tribal.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు. వీటికి పోస్టుల వైజ్గా మినిమం క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి పీజీ డిగ్రీ, అదేవిధంగా బీఎడ్ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీకి వచ్చేసి పీజీతో పాటుగా బీఎడ్, టీజీటీకి ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీకి డిగ్రీతో పాటుగా బీఎడ్ ఉండాలి. అదేవిధంగా స్టాఫ్ నర్సు ఫీమేల్ వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ అనేది ఉండాలి. హాస్టల్ వార్డెన్కి మాత్రమే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత అకౌంటెంట్కి వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్లో ఉండాలి, కామర్స్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి వచ్చేసి 12th క్లాస్ ఉండాలి. ల్యాబ్ అటెండర్కి మాత్రము ల్యాబ్ అటెండెంట్కి 10th క్లాసు, అదేవిధంగా డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నిక్ ఉండాలి. లేదంటేనేమో 12th క్లాస్లో సైన్స్ గ్రూప్ తోటి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి వచ్చేసి తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి చూస్తే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ప్రిన్సిపల్ పోస్ట్ దీనికి 50 years వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది. తర్వాత పీజీటీకి 40 years మ్యాక్సిమం ఏజ్, టీజీటీకి 35 years. ఈ విధంగా ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఫీ పర్టికులర్స్ కూడా ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయాలంటే 2,500, అది జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2,500 ఉంది. తర్వాత వచ్చేసి పీజీటీ, టీజీటీకి అప్లై చేయాలనుకుంటే 2,000 ఉంది. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయాలంటే 1,500 ఉంది. తర్వాత ఆల్ ఫీమేల్స్ లేడీస్ అందరికీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రము 500 రూపాయలు మాత్రం ఫీజు ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.